ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అపాయింట్మెంట్ కోరకుండానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి కబురొచ్చింది. తాను లోకేష్ తో భేటీ కావాలని భావిస్తున్నట్లు ఆయన కిషన్ రెడ్డి ద్వారా కబురు పంపించారు. దాంతో లోకేష్ బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు అనడం కంటే ఇరువురు లోకేష్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు లోకేష్ ను తోడ్కొని పోయారు అని చెప్పడం కరెక్ట్. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ తాను అపాయింట్మెంట్ కోరలేదని, స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి అమిత్ షా మీతో మాట్లాడాలని భావిస్తున్నారు, రండి కలిసి వెడదాం అని చెప్పడంతోనే మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశానని, ఆ భేటీలో ఏపీలో అరాచక పాలన గురించి, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి, తనపై కేసుల గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపీ సారథులతో పాటు అమిత్ షాతో లోకేష్ భేటీ కావడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. సహజంగానే ఆ ఊహాగాన సభలన్నీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల చుట్టూ సాగాయి. అవును, ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం జనసేన పొత్తు ఖరారయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా పొత్తు విషయాన్ని ఖరారు చేస్తూ ప్రకటన కూడా చేశారు. ఇక తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేన కలిసే వెళతాయని, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. త్వరలోనే రాజమహేంద్రవరం వెళ్లి బాబుతో ములాఖాత్ అవుతానని, ఆ తర్వాత జనసేనానితో కూడా భేటీ అవుతానని ఆయన ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ లోకేష్, అమిత్ షా భేటీతో జోరందుకుంది. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశంతో కలిసి వెళతామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోందని, తెలుగుదేశం జనసేనతో కలిసి బీజేపీ నడుస్తుందని భావిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ తో భేటీకి అమిత్ షా తనంత తానుగా చొరవ తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేనల అండ కోరుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మామూలుగా లోకేష్ అపాయింట్మెంట్ తీసుకొని అమిత్ షాతో భేటీ అయితే ఈ స్థాయిలో చర్చలు జరిగేవే కావు. కానీ అమిత్ షా స్వయంగా భేటీ కోరుకొని తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు లోకేష్ ను తోడుకొని రమ్మని పురమాయించడం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, తెలుగుదేశం అండ కోరుకుంటుందా అన్న అనుమానాలు రావడానికి కారణమైంది. అదే కాక చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంలో వైసీపీ బీజేపీని లాగడం, కేంద్రంలోని మోడీ, షాల అండతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేయడం, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చంద్రబాబు అరెస్టు విషయంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని, అంతా కేంద్రంలోని బీజేపీ సర్కారే చేయించిందన్నట్లు మాట్లాడడంతో సహజంగానే కేంద్రం డిఫెన్స్ లో పడింది. ఒక్క ఆదరణ లేకుండా 32 రోజులుగా చంద్రబాబును అక్రమంగా ఖైదులో ఉంచడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. విదేశాల్లో కూడా బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. జగన్ లాగే మోడీది కూడా కక్షపూరిత రాజకీయమే అన్న భావన మెజారిటీ ప్రజల్లో వ్యక్తమవుతుండటంతో బాబు అరెస్టులో తమ పాత్ర లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఎదురైంది. అందుకే అమిత్ షా స్వయంగా లోకేష్ తో భేటీకి ఆసక్తి చూపి కిషన్ రెడ్డి ద్వారా కబురు చేశారని అంటున్నారు. అలాగే భేటీ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టులో బీజేపీ పాత్ర లేదు అనడానికి అమిత్ షా స్వయంగా లోకేష్ తో భేటీ అవ్వడమే తార్కాణమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.